అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశం మొత్తం ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయింది. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని దేశంలోని దేవాలయాలు కొత్త కళను సంతరించుకున్నాయి. భక్తుల రాకతో కిటకిటలాడుతున్నాయి. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న వేళ ఆ నీలమేఘ శ్యాముడికి ప్రపంచ నలుమూలల నుంచి కానుకలు వచ్చాయి. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా అయోధ్య బాలరాముడికి విశిష్ట కానుకలు పంపించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం 1,00,000 లడ్డూలను అయోధ్యకు పంపించింది. అలాగే చేనేత పరిశ్రమకు పేరుగాంచిన సిరిసిల్ల నుంచి సీతమ్మ తల్లికి బంగారు చీర కానుకగా పంపించారు. హైదరాబాద్ నుంచి 1,265 కిలోల లడ్డూ కూడా తరలి వెళ్లింది. అలాగే ఇదే భాగ్యనగరం నుంచి ముత్యాలహారం వంటి కానుకలు వెళ్లాయి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎండీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు అయోధ్యలోని రామ మందిరానికి 33 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఈ కానుకలు ట్రస్ట్ కు అందించినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. 33 కేజీల బంగారంతో పాటు అంబానీలు ఆలయానికి 3 బంగారు కిరీటాలను కూడా విరాళంగా ఇచ్చారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అయోధ్య రామ మందిరానికి ముఖేష్ అంబానీ దంపతులు 3 బంగారు కిరీటాలు, 33 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వచ్చిన ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. ఇలాంటి విరాళాలేవీ తమకు అందించలేదని ట్రస్ట్ సభ్యులు ధృవీకరించారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు ప్రభాస్ పై కూడా ఇలాంటి వార్తొకటి వైరల్ అయింది. దీనిపై ప్రభాస్ టీం క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తకు చెక్ పడినట్లయింది.